మీర్జాపూర్ 3 మీర్జాపూర్ అనగానే మనకు ఒక అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెలికాస్ట్ అయ్యే ఒక ఫ్రాంచైజ్ వెబ్ సిరీస్ వస్తుంది. ఇది ఇండియా క్రైమ్ థ్రిల్లర్. ఇది డ్రగ్స్ గన్స్ను బేస్ చేసుకొని తీసిన ఒక వెబ్ సిరీస్. ఇది జూలై 5, 2024లో రిలీజ్ అయింది. ప్రజెంట్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అది టెలికాస్ట్ అవుతుంది. ఇంతకుముందు మనం మీర్జాపూర్ 1, మీర్జాపూర్ 2 అండ్ ఇది మీర్జాపూర్ 3 రీసెంట్గా రిలీజ్ అయింది. మనం మీర్జాపూర్ 1 చూసినా, మీర్జాపూర్ 2 చూసినా, మీర్జాపూర్ 3 చూసినా ఇది జనాలకి బాగా పాపులర్ అయిన వెబ్ సిరీస్. మీర్జాపూర్ 1 రిలీజ్ అయినప్పుడు మన ఏదైతే యూత్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా అది జనాలకి బాగా చొచ్చుకుపోయింది. మీర్జాపూర్ వచ్చిన రెస్పాన్స్ని చూసి మీర్జాపూర్ 2 రిలీజ్ చేశారు. ఇప్పుడు మీర్జాపూర్ 3 ఇచ్చారు. మనం మొత్తం మీర్జాపూర్ వెబ్ సిరీస్ మొత్తాన్ని మనం చూస్తే మీర్జాపూర్ 1 వచ్చేసి అరౌండ్ 2018లో నవంబర్ ఆ టైంలో రిలీజ్ అయింది. అలాగే మీర్జాపూర్ 2 మాత్రం అరౌండ్ 2020 అక్టోబర్ టైంలో రిలీజ్ అయింది. కానీ మీర్జాపూర్ 3కి మాత్రం వాళ్ళు ఆల్మోస్ట్ 4 సంవత్సరాల గ్యాప్ తీసుకొని జూలై 5ని రిలీజ్ చేశారు. ఈ మీర్జాపూర్ 3ని మీరు మీర్జాపూర్ వెబ్ సిరీస్ మొత్తాన్ని మీరు గమనిస్తే దాంట్లో ఉన్న మెయిన్ కంటెంట్ ఏంటంటే ఎవరైతే కింగ్ ఆఫ్ మీర్జాపూర్ అవ్వాలనుకుంటున్నారో దానికోసమే జరుగుతున్న ఒక ప్రధానమైన వెబ్ సిరీస్ ఇది. మీర్జాపూర్ని టార్గెట్ చేసుకొని ఏదైతే పూర్వాంచల్ రీజియన్ ఉందో ఆ రీజియన్ టార్గెట్ చేసుకొని ఎవరైతే ఆ మీర్జాపూర్ గద్దె మీద కూర్చుంటారో వాళ్ళే ఆ వెబ్ సిరీస్కి హీరో అవుతారనేదే ఈ మెయిన్ వెబ్ సిరీస్లో కాంటెక్స్ట్. ఇప్పుడు ప్రధానంగా మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో అది ప్రజెంట్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. సో నేను మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ నేను చూశాను ఆల్రెడీ. దాదాపుగా అది 10 ఎపిసోడ్లు వాళ్ళు తీశారు. దాన్ని ఒక్కొక్క ఎపిసోడ్ 40 నిమిషాల నుంచి ఆల్మోస్ట్ 50 నిమిషాలు దానిలో కంటెంట్ పబ్లిష్ చేశారు. సో ఇది ప్రజెంట్ ఎవరైతే ఇంతకుముందు రచించారో వాళ్ళే దీనికి కూడా పనిచేశారు. గుర్మిత్ సింగ్ డైరెక్షన్ చేశాడు. అలాగే మనకి ఇంతకుముందు ఎవరైతే దానికి రచన చేసిన పునీత్ కృష్ణ, వినీత్ కృష్ణ, దాంతోపాటు ఇంకెవరైతే కో రైటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని రచించారు. అయితే ఈ మొత్తం మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ని చూడాలంటే 10 గంటలు అంటే ఆల్మోస్ట్ మనం 2-3 రోజులు పడుతుంది చూడాలంటే. సో ఈ మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ 10 గంటలు మనం స్పెండ్ చేసి ఆ కంటెంట్ని చూడడానికి ఆ కంటెంట్ నిజంగానే మనకు ఉపయోగపడుతుందని మనం ఆలోచించాలి. ఇది నిజం చెప్పాలంటే ఒక యాక్షన్ క్రైమ్ బేస్డ్ వెబ్ సిరీస్. అంటే ఫ్యామిలీస్, చిన్నపిల్లలు చూడడానికి ఇది పెద్దగా పనికొచ్చే వెబ్ సిరీస్ కాదని చెప్పొచ్చు. ఈ 10 ఎపిసోడ్లలో మీరు గమనిస్తే అంటే ఈచ్ ఎపిసోడ్ గురించి నేను చెప్తే టైం సరిపోదు కాబట్టి మీకు నేను క్రిస్పీగా ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే దీంట్లో 2 పాత్రలు ఉంటాయి. మీరు సీజన్ 1 చూసినా, సీజన్ 2 చూసినా, మీర్జాపూర్ 1, 2, 3 చూసినా, మీర్జాపూర్ 1లో వచ్చేసరికి చాలా క్యారెక్టర్లు ఉంటాయి. కాలిన్ బాయ్ ఉంటాడు, ఎవరైతే మన అఖండ త్రిపాఠి ఉంటాడో కాలిన్ బాయ్ ఉంటాడు, మున్నాబాయ్ ఉంటాడు. ఆ మున్నాబాయ్ ఎంత పాపులర్ అయితే మనకు తెలుసు. గుడ్డు పండెట్టు, గోలు పండెట్టు, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అది సీజన్ 1 వచ్చింది. తర్వాత సీజన్ 2లో కూడా మున్నాబాయ్ చనిపోతుందో సీజన్ 2 అయిపోతుంది. సీజన్ 3కి వచ్చేసరికి సీజన్ 2లోనే ఎవరైతే మన గుడ్డు పండిట్ ఉన్నాడో ఆయనే కింగ్ ఆఫ్ మీర్జాపూర్గా అవతరిస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు సీజన్ 3లో కింగ్ ఆఫ్ మీర్జాపూర్గానే గుడ్డు పండిట్ కంటిన్యూ అవుతాడు. అయితే ఈ సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. ఆయన ఎవరో శరత్ శుక్లా. మీర్జాపూర్ 3 సీజన్లో అతను మీర్జాపూర్ గద్దెనెక్కాలని కోరుకుంటాడు కాలిన్ బాయ్ సహకారంతో. అంటే మనం ఏదైతే సీజన్ 1, సీజన్ 2లో చూసామో ఏవైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా ఈ సిరీస్లో సైలెంట్ అయిపోయినాయి. అంటే మనం ఎవరైతే ఈ మీర్జాపూర్కి ఆయువు పట్టైన క్యారెక్టర్ ఉందో కాలిన్ బాయ్ సీజన్లో ఎక్కడా కనిపించడం, మీకు లాస్ట్లో ఒక 1 or 2 ఎపిసోడ్ ముందు వస్తాడు. ఆ తర్వాత సీరియస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మన బాగా జనాలకి పాపులర్ అయిన క్యారెక్టర్ మున్నాబాయ్ ఈ సినిమాలో ఉండడు. ఎందుకంటే ఆయన చనిపోతాడు కాబట్టి వాళ్ళ భార్య ఎవరైతుందో మాధురి యాదవ్ వస్తుంది. మొత్తం మీర్జాపూర్ సీజన్ 3 నేను చూసిన తర్వాత మీకు చెప్పాలనుకుంది అంటే 10 ఎపిసోడ్లోనే ఇవన్నీ మీరు చూడలేరు కాబట్టి. ఎందుకంటే చాలా సాగతీత సీన్లు ఉన్నాయి. అంటే మనం ఏదైతే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసామో సీజన్ 1, సీజన్ 2లో అవి అంత పెద్దగా ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంటే బాగా డ్రాగ్ చేశారు. ఏదో కంటెంట్ 50 నిమిషాలు చేయాలి కాబట్టి చేశారు. అంటే మీరు చూడాలి నిజంగా అనుకుంటే మనకు ఇంతకుముందు ఏవైతే ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయో, ఫేమస్ అడల్ట్ కంటెంట్ ఉందో ఏవి ఈ సినిమాలో ఈ వెబ్ సిరీస్లో నీకు కనపడవు. మీరు ఒకవేళ సీజన్ 1, సీజన్ 2 గుర్తు చేసుకోవాలంటే ఎపిసోడ్ 1 చూడండి. తర్వాత ఎపిసోడ్ 7, 8 ఏదైతే 8, 9, 10 లాస్ట్ 3 ఎపిసోడ్స్లో మాత్రం కొంత క్లైమాక్స్ ఉంటుంది, కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి, కొన్ని కొత్త క్యారెక్టర్స్ వస్తాయి. ఏవైతే మన సీజన్ 1, సీజన్ 2 చేసినా వాళ్ళంతా యాక్టివ్ అయిపోతారు. సో మీరు ఓవరాల్గా చూడాలనుకుంటే మాత్రం ఎపిసోడ్ 1 చూడండి, ఎపిసోడ్ 8, 9, 10 మాత్రం చూడండి. అక్కడ మాత్రమే మీకు సినిమాలో కొంత ఫాస్ట్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే స్లోగా నడుస్తున్న వెబ్ సిరీస్ మొత్తం ఫాస్ట్ అప్ అవుతుంది. ట్విస్ట్లు ఉంటాయి, కొన్ని క్లైమాక్స్ సీన్స్ బాగుంటాయి. ఇంకా రిమైనింగ్ మధ్యలో ఎపిసోడ్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు చూడబోయినా పర్లేదు. ఎందుకంటే ఆ కంటెంట్ లేదు దాంట్లో. ఆ క్యారెక్టర్లు బిహేవ్ చేయడం అన్నీ చాలా డల్గా ఉంటుంది.